కనుక ప్రభు చూడాలంటే, ఎదుర్కోవాలి, కలుసుకోవాలంటే బాగా ప్రసంగం చేయటం, బాగా పాటలు పాటి ఇవేం లెక్కలోకి రావు. ఆయన దగ్గర పరిశుద్ధపరచబడ్డావా లేవా అంతే. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 93వ కీర్తన 5వ వచనములో ఏమన్నాడు? పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. అసలు దేవుని మందిరానికే పరిశుద్ధత ఇంపార్టెంట్ అంటే ఇక్కడికి రావడానికి అది ముఖ్యంరా బాబు అని చెప్తుంటే ఇక ఆడదాకా ఎందుకు? ఉట్టిగా ఎక్కర్లేదమ్మా స్వర్గానికి అడ్డెగురుద్దని వాక్యంలో శాస్త్రం చెప్తారుగా. మందిరానికి రాతగిన విధమే లేకపోతే పరలోకానికి ఎట్టబోతాం అసలు? ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. మనము సాధన చేయవలసింది పరిశుద్ధత, సంపూర్తి చేయవలసింది పరిశుద్ధత.